హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నీకై వేచిన హృదయం పార్ట్ 10 చూసే ముందు పార్ట్ 9 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. బెడ్ మీద బ్లాంకెట్ ఒక కార్నర్కి పట్టుకొని పైకి ఎగరేసి ఎయిర్ ప్రెషర్తో బలూన్ల కిందకి పడుతున్న బ్లాంకెట్ కింద తలపెట్టి ఆడుతోంది మాయా. ఆర్య మీద అరిచిన కోపమంతా వదిలేశాడు. మాయ అల్లరి ఆటలు, స్వచ్ఛమైన నవ్వు చూస్తూ 2 నిమిషాలు తననే చూస్తూ నిలబడిపోయిన అమ్మన్ను బాబు పిలిచారా అని అడుగుతూ ఈ లోకంలోకి తీసుకొచ్చింది రాధమ్మ. మాయ చేసేస్తుంది అని సన్నటి నవ్వుతో మాయ లోకం నుంచి బయటకు వచ్చిన అమన్, నాకు ఒక హెల్ప్ చేయ రాధమ్మ, మాయకి ఏది అవసరమున్నా నువ్వే చూసుకుంటున్నావు, బట్ అలా సెకండ్ పర్సన్ మీద డిపెండ్ అవ్వకుండా తన పర్సనల్ నీడ్స్ తనంత తానుగా చూసుకునేలా నేర్పించు. ఐ నో కొంచెం కష్టమే, బట్ ప్రయత్నించు. నీ మనవళ్ళకి మనవరాళ్ళకి నేర్పించిన అనుభవం ఉందిగా నీకు, అలాగే ప్రయత్నించు. నీకేదైనా హెల్ప్ కావాలి అంటే నేను కూడా సపోర్ట్ చేస్తాను అని తన స్థాయి దిగివచ్చి రాధమ్మ చేతులు పట్టుకుని అడిగాడు అమన్. మాయ గురించి అంతగా తాపత్రయపడుతున్న అమన్ అభ్యర్థనను క్షణకాలం ఆశ్చర్యపోయిన రాధమ్మ, తప్పకుండా బాబు, మనసు పసిబిడ్డదే అయినా శరీరం వయసులో ఉన్న ఆడపిల్లది. మీరు చెప్పింది నాకు అర్థమైంది బాబు, తప్పకుండా నేర్పిస్తాను అని చెప్పి ఆడుకుంటున్న మాయని చూస్తూ, మీకు కాఫీ, మాయకి పాలు తెస్తాను బాబు అని చెప్పి వెళ్ళిపోయింది. రాధమ్మ వెళ్ళిపోయాక మాయతో కలిసి ఆడుతూనే, నువ్వు గుడ్ గర్ల్ కదా, నా మాట వింటావు కదా అని అడిగితే, హో నువ్వు గుడ్డమ్ము, నేను వింటా అంది. ఆమె ఫోర్స్గా పైకి వేసిన బ్లాంకెట్ 4 వైపులా ఓపెన్ అయ్యి కిందకు వస్తూ ఉంటే పూర్తిగా దాని కింద నిలబడి చప్పట్లు కొడుతూ బ్లాంకెట్ వచ్చి మాయని కవర్ చేసే లాస్ట్ సెకండ్లో అమ్మ కూడా తనకి క్లోజ్గా వచ్చి నిలబడడంతో ఇద్దరిని కలిపి క్లోజ్ చేసింది బ్లాంకెట్. అయ్యి ఇది బాగుంది అని అమర్ షోల్డర్ పట్టుకుని ఎగురుతూ ఉంది మాయ. రాధమ్మ నీకు కొన్ని పనులు నేర్పిస్తుంది, నువ్వు గుడ్ గర్ల్లా నేర్చుకోవాలి అని అడిగాడు ఎగురుతూ ఉన్న తనని ఇష్టంగా చూస్తూ. హో హో నేర్చుకుంటా, అన్నీ నేర్చుకుంటా అని అనగానే వెలిగిపోయిన అమ్మన్ ఫేస్, నేను నా టెడ్డీ, నా బేబీ అందరూ నేర్చుకుంటాం అని ఫినిష్ చేసి బ్లాంకెట్ నుండి బయటకు వెళ్ళేసరికి అమ్మన్ ఫేస్ మాడిపోయింది. బట్ అంతలోనే అతని మనసుకి చిన్న మెస్మరైజ్ ఫీల్. అసలు చెప్పింది అర్థం కాకపోయినా చెప్పింది తను కాబట్టి ఓకే అన్న మాయ తనకి ఇస్తున్న ప్రయారిటీకి నేను ఏం చెప్పినా ఓకే అంటుంది అంటే నన్ను పూర్తిగా ట్రస్ట్ చేస్తుంది, నా దగ్గర భయపట్టలేదు అని ఒక క్లారిటీకి వచ్చిన అమన్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. మళ్ళీ ఇద్దరి మధ్య బిల్డ్ అయిన ఆ బాండింగ్కి తనకు అయినంత వరకు బొమ్మలతో బెడ్ నింపేసి ఒక చేత్తో టెడ్డీని మరొక చేత్తో బార్బీ డాల్ని పట్టుకుని బెడ్ సెంటర్లో నిలబడి, అమ్ము రా పారాషూట్ ఆడుకుందాం అని కాలితో బ్లాంకెట్ అమ్మన్ వైపుకు తోసి పిలిచింది. పారాషూట్ గేమ్ అని నవ్వుతూ, నా బంగారం, మై స్వీట్ హార్ట్, మై లవ్ అంటూ బ్లాంకెట్ తీసుకొని బెడ్ ఎక్కాడు అమన్ మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయడానికి. మాయతో అసలు టైం ఎలా గడిచిందో కూడా తెలియట్లేదు అమన్కి. స్వచ్ఛమైన ఆమె నవ్వు చూస్తూ తనకి ఇష్టమైన ఆటలన్నీ అస్సలు అలసట అనేది లేకుండా చిన్న పిల్లాడిలా ఆడుతూనే ఉన్నాడు. రాధమ్మ తీసుకొచ్చిన పాలు తానే పట్టించి తన కాఫీ కూడా ఫినిష్ చేసి ఆటల్లో పడిపోయారు ఇద్దరు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి లేస్తే అది కూడా తనే తినిపించి మళ్ళీ తనతోనే ఆడుతూ ఉండిపోయాడు అమన్. రూమ్ నుంచి బయటకు రాకుండా మాయతోనే ఆటల్లో మునిగిపోయిన అమన్ కోసం చాలాసేపు చూసి బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా ఉండిపోయిన ఆర్య ఇక చివరికి లంచ్ తీసుకొని తానే పైకి వెళ్ళాడు. లంచ్ టైం కావడంతో తన మీద కోపంగా ఉన్నాడు, మాట్లాడతాడో లేదో అనుకుంటూ రూమ్కి వచ్చిన ఆర్య కోసం నార్మల్గానే డోర్ ఓపెన్ చేసి అతను లోపలికి రాగానే వెంటనే డోర్ క్లోజ్ చేసి పక్కకు వెళ్ళమన్నాడు. ఎందుకురా, ఏం జరుగుతుంది అని డౌట్ కన్ఫ్యూజన్తో అడిగేలోపే టెడ్డీ వచ్చి అతని మొహానికి తగిలింది. ఫుడ్ ట్రే పడిపోతుందేమోనని దాన్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు ఆర్య. హే నువ్వు మిస్ చేసావు అని అరుస్తున్న మాయ అల్లరి నవ్వులు రూమ్ మొత్తం ప్రతిధ్వనిస్తూ ఉంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన ఆర్యకి తనని సీరియస్గా చూస్తూ కనిపించాడు అమన్. ఏం జరుగుతుందిరా
అని ఈసారి రూమ్ మొత్తం స్కాన్ చేసి అడుగుతున్న ఆర్య నెత్తి మీద ఒక్కటి పీకి, ఎహే పక్కకి పొమ్మని చెప్పాను కదరా, విగ్రహంలా నా ప్లేస్లో నిలబడి నా గేమ్ స్పాయిల్ చేశావు అని ఆర్య షర్ట్ పట్టుకొని పక్కకు లాగి మాయ చెప్పిన తన ప్లేస్ డోర్కి ఆని నిలబడ్డాడు అమన్. అటు సైడ్ మాయ గోడ మీద మార్కర్తో 3 అని నెంబర్ రాసి మళ్ళీ మిస్ చేస్తే 4 రాస్తా అని పెద్ద కళ్ళతో భయపెడుతూ టెడ్డీని విసిరేస్తే అది క్యాచ్ పట్టుకుని తనకి లెఫ్ట్ సైడ్ వాష్రూమ్ ముందున్న వాటర్ టబ్లోకి విసురుతున్నాడు అమన్. కళ్ళ ముందు జరుగుతూ ఉన్న చూస్తున్నది అర్థం కాని కన్ఫ్యూజన్తో ఏం జరుగుతుందిరా అని వాటర్లో తేలుతున్న టెడ్డీని చూస్తూ ఏడుపు మొహంతో అడిగాడు ఈసారి ఆర్య. మేమిద్దరం బాత్ ఫినిష్ చేసి నీట్గా ఉన్నాం, టెడ్డీస్ బాత్ చేయమని గొడవ చేస్తున్నాయి, అందుకే గేమ్తో వాటిని మాయ చేసి బాత్ చేపిస్తున్నాం అన్నాడు క్యాచ్ పడుతున్న టెడ్డీని మళ్ళీ వాటర్లోకి వేస్తూ. రూమ్ ఆ సైడ్ నుంచి మాయ విసురుతూ ఉంటే ఈ సైడ్ నుంచి క్యాచ్ పట్టుకుని టెడ్డీని వాటర్లో వేస్తున్నాడు అమన్. బాత్ చేపిస్తున్నారా బాబు అని వెర్రి నవ్వుతో విచిత్రంగా అడిగిన ఆర్యని సీరియస్గా చూశాడు అమన్. ఆ చూపులకు బెదిరి కానీ కానీ నువ్వు ఏదైనా చేయించగల సమర్థుడివే అని జాగ్రత్తగా ఫుడ్ ట్రే ఒక సైడ్కి పెట్టి వాళ్ళ గేమ్ని చూస్తూ కూర్చున్నాడు. సెలెక్ట్ చేసిన టాయ్స్ చూసుకోమని తెచ్చి ముందు పోస్తూనే నన్ను చితక్కొట్టింది, ఇప్పుడు వీళ్ళు మాత్రం వాటర్లో వేసి ఇష్టానికి ఆడుకుంటున్నారు అని మాయ అల్లరికి మూత బిగించి గొడుగుతున్న ఆర్య మీద ఊహించని రీతిలో వచ్చి పడింది ఒక పెద్ద టెడ్డీ బేర్. అయ్య బాబోయ్ విసిరేసింది అని లేచి అమన్ వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు ఆర్య. నోరు ఊరుకోదా అని సీరియస్గా చూశాడు అమన్. అమ్మో వాడు బ్యాడ్ బాయ్, మనం బాగా చెప్పిస్తూ ఉంటే ఆడుకుంటున్నామని అబద్ధం చెప్తున్నాడు, వాడిని కొట్టు అని ఎగరడంతో ఫేస్ మొత్తం క్లోజ్ చేసిన హెయిర్ని వేళ్లతో వెనక్కి తోసుకుంటూ కోపంగా వచ్చి ఇద్దరి ముందు నిలబడింది మాయ. మీరు చేస్తున్నదే కదరా చెప్పాను అని బిక్కుమొహం వేసిన ఆర్యని ముందుకు లాగి మాయ కోసం ఒక్కటి పీకి, అబద్ధం చెప్తే దెబ్బలు పడతాయి, మేము బాత్ చేపిస్తున్నాము, కళ్ళు కనిపించడం లేదా అని సీరియస్గా అరిచి ఇంకోసారి అబద్ధం చెప్పకూడదు అంటూ వార్నింగ్ ఇవ్వడంతో ఫుల్ హ్యాపీ అయిన మాయ హే హే బ్యాడ్ బాయ్కి దెబ్బలు పడ్డాయి, బ్యాడ్ బాయ్కి దెబ్బలు పడ్డాయి అని క్లాప్స్ కొడుతూ ఎగురుతుంది. నీ బేబీ డాల్ కోసం నన్ను కొడుతున్నావు కదరా అని గుర్రుగా చూస్తూ నేను పోతున్నా పొండి, మీరిద్దరే తినండి కడుపు నిండా అని దెప్పుతూ వెళ్ళబోతున్న ఆర్య టీషర్ట్ పట్టుకొని వెనక్కి లాగి వెళ్ళి వడ్డించు వస్తున్నాం అని చెప్పి తను వెళ్ళాక చిన్నర వందరగా తయారైన మాయ హెయిర్ మొత్తం వేళ్లతో సెట్ చేసి తన చేతికి ఉన్న రబ్బర్ బ్యాండ్ వేశాడు చెదిరిపోకుండా. అమ్మో నాకు ఇలా వద్దు నొప్పి వస్తుంది అంటున్న మాయ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, నీకు అస్సలు నొప్పి ఉండదు, నేను జాగ్రత్తగా సెట్ చేస్తాను, నా మాయకి హెయిర్ నీట్గా కోమ్ చేసుకోవడం వచ్చే వరకు గుడ్ గర్ల్ లాగా మాట వింటుంది, ఇప్పుడు మనం ఆమ్ తినాలి, అందుకే హెయిర్ బ్యాండ్ వేశాను, తర్వాత నేను కేర్ఫుల్గా నీట్గా సెట్ చేస్తాను అని లాలనగా చెప్పేసరికి హో హో అని వింత ఎక్స్ప్రెషన్తో తనకన్నా హైట్గా ఉన్న అమన్ జుట్టు పట్టుకొని ముందుకు లాగి ఫోర్ హెడ్ మీద రిటర్న్ కిస్ ఇచ్చి ఓకే అని గలగల నవ్వింది మాయ. ఆ ముద్దు స్పర్శ అతని మనసులో మంచు పూలను కురిపిస్తూ ఉంటే చల్లగా మారిన ఊపిరితో క్షణకాలం మైమరుపుగా మాయను చూస్తూ తన చీక్స్ మీద చేతిని ఉంచి, అమ్ము అంటే నీకు ఇష్టమా అని అడిగాడు. హో చాలా ఇష్టం అని బార్ల చాపిన చేతులతో పెద్దగా అరిచి చెప్పిన మాయ, నీకిష్టమా అని ఎదురు అడిగింది. నీకిష్టం కదా, నీకు ఇష్టమైనవన్నీ నాకు ఇష్టమే అని మాయ ఫోర్ హెడ్ మీద ఫస్ట్ టైం ఒక ప్రేమికుడులా తనని తాను ఫీల్ అవుతూ ముద్దు పెట్టాడు. టెడ్డీస్ని బాత్కి పంపించొస్తాను, అల్లరి చేయకుండా కూర్చోవాలి అని చెప్తున్న వాళ్ళిద్దరినీ ఆదమర్చి చూస్తున్న ఆర్య ముందు బెడ్ మీద కూర్చోపెట్టి కదలకూడదు ఓకే అని కండిషన్ చెప్తే అని బొమ్మల తల కదుపుతున్న మాయ తల నిమిరి కింద ఉన్న వర్కర్స్కి ఫోన్ చేశాడు అమన్ వాళ్ళని పైకి రమ్మని. వాళ్ళు వచ్చాక ఎయిర్ ఫిల్ చేసిన వాటర్ టబ్ అందులో టెడ్డీస్ని జాగ్రత్తగా కిందకి తీసుకువెళ్ళి వాటిని క్లీన్ చేసి డ్రై చేశాక తెచ్చి ఇవ్వమని చెప్పి పంపించి తిరిగి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని ఆర్య సర్వ్ చేసిన ఫుడ్ ప్లేట్ అందుకున్న అమన్ బెడ్ మీద మాయ ముందుకు వచ్చి కూర్చుని తనకి తినిపిస్తూ ఉంటే మధ్య మధ్యలో ఇష్టంగా అల్లరిగా ఆకతాయితనంగా మాయ పెడుతున్న చిన్ని చిన్ని ముద్దలు తింటూ తనని మాయ చేస్తూ తను చెప్తున్న కబుర్లు వింటున్న అమన్ మొహంలో వెలకట్టలేని ఆనందం ఆర్య కళ్ళను కట్టిపడేసింది. మాయ గురించి తప్పుగా అనుకున్నందుకు మనసులో క్షమాపణ చెప్పుకున్నాడు.
ఏం జరిగిందో వీలైనంత త్వరగా తెలుసుకోవాలి అని ఆ క్షణమే ఫిక్స్ అయ్యాడు కూడా. నాకు అంకుల్ కాల్ చేస్తున్నారు, నువ్వు రిప్లై ఇవ్వు అని ఇంకా ఫోన్ టచ్ చేయని అమన్కి చెప్పేసి వెళ్ళిపోయాడు ఆర్య. మాయని పడుకోబెట్టిన తర్వాత మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసిన అమన్కి సండే లంచ్కి ఇంటికి రా, మిస్ చేయొద్దు, దాత్రి వాసుదేవ్ వస్తున్నారు అని తండ్రి నుండి మెసేజ్ ఉండడంతో ఓకే అని రిప్లై పెట్టి ఫోన్ క్లోజ్ చేశాడు. బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు తీసుకున్న తర్వాత తండ్రిని కలవలేదు అండ్ వాసుదేవ్ గారిని కూడా పర్సనల్గా మీట్ అవ్వాలి అనుకున్నాడు. అది కూడా చేయడం కుదరలేదు. అందరిలాగా అవార్డు రాగానే మందులు చిందులు పార్టీలు ఇచ్చే టైప్ కాదు అమన్. బట్ పేరెంట్స్ బ్లెస్సింగ్ మిస్ అయిన తను ఈ విధంగా ఫుల్ఫిల్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాడు. ఇళయరాజా గారి సాంగ్స్ వింటూ డీప్ స్లీప్లోకి వెళ్ళిన మాయను తన నుంచి పిల్లో మీదకి జాగ్రత్తగా షిఫ్ట్ చేసి పక్కన టెడ్డీ బేర్ని సెట్ చేసి బెడ్ దిగిన అమన్ ఇక ల్యాప్టాప్ తీసుకొని ఈ 2 days నుంచి పెండింగ్లో ఉంచిన బిజినెస్ వర్క్ ముందేసుకున్నాడు. నెక్స్ట్ 2 days కూడా మాయతో అలాగే టైం తెలియకుండా గడిచిపోయింది. ఈసారి ఆర్య కూడా జాయిన్ అయ్యాడు. ఎప్పుడు సైలెంట్గా రిజర్వ్డ్గా చాలా డీసెంట్గా తన పని ఇల్లు ఇంకా బిజినెస్ తప్ప వేరే ప్రపంచమే లేనట్టుండే అమన్ ఫస్ట్ టైం మాయతో చేరి తన వయసు మరిచి అల్లరిగా ఆడుతున్న ఆటలు చూస్తున్న ఆర్య నిమిషానికోసారి షాక్ అవుతూనే ఉన్నాడు. అండ్ ఆ స్వీట్ మూమెంట్స్ నాటి మూమెంట్స్ ఏవి మిస్ అవ్వకుండా వీడియోస్ ఫొటోస్లో క్యాప్చర్ చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు షూటింగ్ స్కిప్ చేసి వెళ్ళిపోయింది మోనా. ఈ 2 daysలో తన షూట్ ఫినిష్ చేసుకుని ఇంటికి రిటర్న్ అయింది. అమన్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసినా రిప్లై లేదు. ఈవెన్ ఆర్య వచ్చేస్తున్నా లేదంటే బిజీగా ఉన్నాడు అని ఒక డైలాగ్ కొట్టి సారీ అంటూ కాల్ కట్ చేస్తున్నాడు. ఏంటి అంత బిజీ అని చిర్రెత్తిన రిషిధర్ గారికి కాల్ చేసింది మోనా. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ డిస్కషన్లో ఉండి కాల్ స్కిప్ చేయడంతో ఇక మండిపోతూ ఏదో ఒకటి చేయాలి, మాయ రావడంతోనే అమన్ నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నాడు, లేదు అర్జెంటుగా మాయని అమన్ లైఫ్ నుంచి తీసేయాలి, అప్పుడే నా లవ్ వాడి కంటికి కనిపిస్తుంది అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన మోనా అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు ప్లాన్ చేస్తుంది. ప్రాజెక్ట్ డిస్కషన్ కంప్లీట్ అయిన తర్వాత మోనా మిస్డ్ కాల్ చూసిన రిషిధర్ రిటర్న్ కాల్ చేసి రేపు లంచ్కి రా, వాడు కూడా వస్తున్నాడు అని చెప్పడంతో ఓకే అంకుల్ వస్తాను, డెఫినెట్గా వస్తాను అంది ఆకాశంలో ఎగురుతున్నంత ఆనందంతో. నెక్స్ట్ డే మార్నింగ్ ముందు రోజు ఈవినింగ్ వచ్చిన ఆఫీస్ ఫైల్స్ అన్నీ వెరిఫై చేసి సైన్ చేశాక వాటిని ఆర్యకి ఇచ్చి చూసుకోమని చెప్పిన అమన్ ఫ్రెష్ అయ్యి మాయతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు ఆడుకున్నాక తనని పడుకోబెట్టి స్టార్ట్ అయ్యాడు. మాయ నిద్ర లేచేలోపు వచ్చేస్తాను అని వెళ్తూ రాధమ్మకి ఎన్నో జాగ్రత్తలు చెప్పి అలాగే సెక్యూరిటీని కూడా వార్న్ చేశాడు అమన్. మొన్న భర్త కోసమని స్వయంగా చేసిన వంటలు మోనా సడన్ ఎంట్రీతో ఆయన తినలేదని ఫీల్ అయిన నీరజ గారు ఈరోజు బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయిన ధాత్రి వాసుదేవుల కోసం ఇంకా భర్త అలాగే కొడుకు కోసం ఇష్టమైనవన్నీ లిస్ట్ ప్రిపేర్ చేయించి డైనింగ్ టేబుల్ నింపేశారు. ఇంకా వాళ్ళు రావడమే లేట్ అన్నట్టు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్న ఆవిడికి ఈరోజు కూడా ముందు మోనానే దర్శనమిచ్చింది. హాయ్ ఆంటీ అని పలకరిస్తూ వచ్చిన మోనాని ముందుగా చూడడం డిసప్పాయింట్ అనిపించినా అది కనిపించకుండా పలకరించి లోపలికి ఆహ్వానించారు నీరజ. షార్ట్ సింగిల్ పీస్ డ్రెస్లో హెయిర్ వదిలేసి ఫుల్ మేకప్ హై హీల్స్తో లేట్ నైట్ పార్టీస్కి వచ్చినట్టు రెడీ అయింది మోనా. బాడీ పార్ట్స్ మొత్తం పట్టి చూపిస్తున్న ఆ డ్రెస్ని పైనుంచి కింద వరకు చూస్తూ ఏదైనా షూట్ నుంచి వస్తున్నావా అని నవ్వు పులుముకుని అడిగారు నీరజ. నో ఆంటీ, మన ఇంటికి కదా అని సింపుల్గా వచ్చాను, లేదంటే శారీ కట్టుకొని ఫుల్ హడావిడి చేసేదాన్ని అని పైనుంచి కిందకి 3 పక్కలకి తిప్పుతూ ఆన్సర్ ఇచ్చిన మోనా. అంకుల్ ఈరాంటీ బయటకు వెళ్ళారా అని రిషిధర్ కోసం స్కాన్ చేస్తూ ఉంటే పైన ఉన్నారు అని చెప్పి కూల్గా పపాయ జ్యూస్ ఇచ్చి కూర్చోమని చెప్పారు నీరజ. మేడం గారు జ్యూస్ కంప్లీట్ చేసేలోపు ఎంట్రీ ఇచ్చాడు అమన్. 6 అడుగుల పైన ఉన్న తన నిలువెత్తు రూపాన్ని ముఖ్యంగా డార్క్ బ్రౌన్ ఐస్తో అట్రాక్ట్ చేసే అమ్మను చూడడమే పెదవులు కొరుక్కుంటూ లేచి నిలబడిన మోనా స్టైల్గా నడ్డి మీద చేయి పెట్టుకొని బాడీ బెండ్ చేసి ఎత్తుపల్లాలు ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే అసలు అక్కడ ఓ మనిషి ఉందన్న ఫీలింగ్ కూడా లేని అమన్ స్ట్రైట్గా ఫ్రూట్స్ కట్ చేస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే ఆవిడ ముందుకు తిరిగి ఉన్న ఆవిడని వెనక నుంచి హత్తుకుంటూ హాయ్ మామ్
అని పలకరిస్తే ఉలికిపాటుగా నైఫ్ వదిలేసి తిరిగి కొడుకును చూసిన ఆవిడ కళ్ళల్లో మతాబులు వెలిగాయి. అమన్, ఎంతసేపు అయింది వచ్చి అని చెంపలు తడుతూ తనకు మించి హైట్ ఉన్న కొడుకు నడుమును ఒక చేత్తో చుట్టి ఆప్యాయంగా హత్తుకున్నారు. రైట్ నౌ మామ్, ఇప్పుడే వచ్చాను. వేర్ ఇస్ డాడ్ అని ఆవిడ 2 చేతులు తీసుకుని గట్టిగా కిస్ చేస్తూ తండ్రి కోసం చూస్తూ ఉంటే, పైనున్నారు, మీ అంకుల్తో మాట్లాడుతున్నారు, వచ్చాక ఎలాగో మాట్లాడుకుంటారు, ఆయన ఫోన్లో కూడా వదలరు, ఏంటో అసలు వీళ్ళిద్దరూ అర్థం కారు అని అంటూనే పిలుస్తాను అని వెళ్ళబోతున్న నీరజ గారిని ఆపి కూర్చోపెట్టి, ఇట్స్ ఓకే మామ్, మాట్లాడుకొని, ఫ్రెండ్షిప్ అంటే అలానే ఉంటుంది అని ఆవిడతో పాటు కూర్చున్న అమ్మనికి నేతి కజ్జికాయలు అందుకొని నోట్లో పెట్టింది. అమ్మనికి చాలా ఇష్టం తల్లి చేతి పిండి వంటలంటే, ముఖ్యంగా నేతి కజ్జికాయలు. షూటింగ్స్, బిజినెస్ అని ఎక్కువగా వర్క్లో టైం స్పెండ్ చేసే అమన్ ఇంట్లో ఉండేది, తల్లి చేతి వంటలు తినేది చాలా తక్కువ. ముఖ్యంగా ఈ 3 సంవత్సరాలు అది వేళ్ల మీద లెక్క పెట్టేంత తక్కువైంది. తప్పు చేసిన తన భారాన్ని, వేధిస్తున్న ఒంటరితనాన్ని తరిమి కొట్టడానికి 24 గంటలు తనను తాను బిజీగా ఉంచుకున్న అమన్ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇష్టంగా తల్లితో పాటు కూర్చొని ఇలా కబుర్లు చెప్తూ తినడం తనని పట్టించుకోకుండా కబుర్లలో పడిన అమ్మ కొడుకుల్ని పళ్ళు బిగించి విసుగ్గా చూస్తుంది మోనా. ఉన్నా లేనట్టే వదిలేసిన తనని తాను హైలైట్ చేసుకోవడానికి ఇక తప్పక అమ్మ కొడుకుల దగ్గరికి కదిలింది. వరుసగా 4 కజ్జికాయలు తిని రిషిధర్ గారి కోసం ఇష్టంగా నీరజ్ గారు చేసిన బాదాం కీర్, వాసుదేవ్ గారి కోసం ప్రత్యేకంగా చేపించిన ఫ్రాన్స్ బిర్యానీ టేస్ట్ చేస్తూ ఉంటే ఏరి కోరి ఇష్టంగా తింటున్న కొడుకులోని మార్పు తల్లి మనసుకు ఆ మాత్రం తెలియదా? చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, ఏంటి విశేషం అని కొడుకు మొహంలో కొత్తగా కనిపిస్తున్న స్వచ్ఛమైన అచ్చమైన నవ్వుకు తృప్తిగా చూస్తూ అడిగారు నీరజ. అవార్డు తీసుకోవడానికి పెంచిన హ్యాపీనెస్ ఇంకే ఉంటుందా ఆంటీ అని తిప్పుకుంటూ మధ్యలోకి వచ్చి దూరిపోయిన మోనాను తను ఇక్కడెందుకుంది అన్న ఫీలింగ్తో అమ్మని చూస్తూ ఉంటే నిజమా అన్నట్టు చూస్తూ నీరజ గారు కళ్ళు పెద్దవి చేశారు. ఇట్స్ నాట్ ఎ నార్మల్ అవార్డ్ ఆంటీ, ఇండియాలోని బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ అని గొప్పగా తిప్పుకుంటూ డబ్బాలు కొడుతూ ఉంటే కొడుకు గొప్పతనం వింటున్న నీరజ గారు మురిసిపోతున్నారు. అది నథింగ్ అని తీసి పడేసిన అమన్ డైనింగ్ టేబుల్ మీద తల్లి తన కోసం ప్రిపేర్ చేసిన డిషెస్ కోసం వెతుక్కుంటున్నాడు. అవే చాలా వాల్యుబుల్ అన్నట్టు. మరి అమన్ సంతోషానికి అసలు రీజన్ తెలిస్తే నీరజ రియాక్షన్ ఏమిటి? అసలు తండ్రి తనను ఎందుకు ఇంటికి పిలిచాడో తెలుసుకుంటే ఏమవుతుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.